హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అలర్ట్. రైల్వే శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే 21 జనవరి 2026 నుంచి 20 ఫిబ్రవరి 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వేరియస్ పోస్టులో మనకి మల్టిపుల్ వేకెన్సీస్ అయితే ఉంది. సో అవి ఏదేదో క్లియర్గా చూద్దాం. అసిస్టెంట్ ట్రాక్ మిషన్కి 600 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్కి 600 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్కి 11,000 వేకెన్సీస్ అయితే ఉంది. అసిస్టెంట్ పీవేకి 300 వేకెన్సీస్, అసిస్టెంట్ టీఆర్డీకి 800 వేకెన్సీస్, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 200 వేకెన్సీస్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 500 వేకెన్సీస్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి 50 వేకెన్సీస్, అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూకి 1000 వేకెన్సీస్, పాయింట్స్మెన్ బికి 5,000 వేకెన్సీస్, అసిస్టెంట్ ఎస్ అండ్ టీకి 1,500 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 22,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత పే స్కేల్ చూసుకున్నట్లయితే 18,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఐటీఐ కానీ 10th కానీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఏజ్ చూసుకున్నట్లయితే 1/1/2026కి ఎవరైతే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ లోపు ఉంటారో వారు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ టోటల్గా 22,000 వేకెన్సీస్. ఇక్కడ క్యాండిడేట్స్కి అడ్వైస్ చేయడం ఏమంటే అప్లై చేసేటప్పుడు ప్రైమరీ డీటెయిల్స్లో మీ యొక్క ఆధార్ని యూజ్ చేసుకోవాలి. మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ అవ్వాలంటే మీ ఆధార్ ప్రకారము అలాగే 10th మార్క్షీట్ ప్రకారము నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అవుతుంది. అలాగే మీరు అప్లై చేసే ముందు మీ యొక్క ఆధార్లో మీ యొక్క ఫోటో అలాగే ఫింగర్ ప్రింట్స్ ఐరిష్ అనేది అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. లేదు మీరు రీసెంట్గానే అప్డేట్ చేశారంటే స్కిప్ చేయండి. తర్వాత ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేటప్పుడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈ యొక్క అఫీషియల్ పేజ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చును. మిస్ కాకుండా 21కి అప్లై చేసుకోండి. అలాగే 21కి ఎలా అప్లై చేసుకోవాలనేసి మన ఛానల్లోనే వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.